హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు మేడ్చల్ హైవేకి రావడం జరిగింది. మేడ్చల్ హైవేలో ఎక్సలెంట్ ప్రాజెక్ట్‌తో మీ ముందుకొచ్చానండి. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ విషయం క్లియర్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అండ్ కంపెనీకి సంబంధించినటువంటి సేల్స్ డైరెక్టర్ ఉన్నారండి. సార్ దగ్గర వచ్చేసి మనం సార్ యొక్క పేరు అండ్ వీటి విషయాలన్నీ క్లియర్‌గా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ సార్. ఆల్ మంచి థ్యాంక్ యూ ఇన్విటేషన్ సార్. ఇచ్చారు. సారు విజయ్ సార్ చాలా కష్టపడి మంచి వీడియోస్ తీస్తూ ఉంటారు. ఇలాగే మీరు అడుగు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, మరొక విషయం ఏంటంటే మీరు చిన్న ఏజ్ లో మంచి పొజిషన్ లో ఇక్కడ వర్క్ థ్యాంక్ యూ చేస్తున్న సార్. విషయం తెలిసింది. నిన్ననే ఓకే. మీరు క్లియర్ గా మన వ్యూవర్స్ గురించి వెంచర్ యొక్క డీటెయిల్స్ అండ్ లొకేషన్ హైలైట్స్ అండ్ ప్రైస్ విషయం క్లియర్ గా ఓకే, చెప్పండి. ఓకే డన్ సార్. అందరు కూడా నమస్తే అండి. నా పేరు సాయి. నేను భూమి స్పేస్ కంపెనీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అండి. సేల్స్ మార్కెటింగ్ చేస్తూ ఉంటాము. మా భూమి స్పేస్ కంపెనీ అనేది మార్కెట్లో 12 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామండి. ఈ 12 సంవత్సరాలలో నార్త్ హైదరాబాద్లో NH44 హైవేకి దాదాపు 18 వెంచర్లు కంప్లీట్ చేసినామండి. ఇప్పుడు ఇదొక మీ ముందుకు ఒక మంచి ప్రాజెక్ట్తో వచ్చామండి. NH44 హైవే పక్కకే హైవేకి టచ్ అయ్యి హైవేకి ఆనుకొని ఉన్న ప్రాజెక్టు HMDA రేరా అప్రోడ్ ప్రాజెక్టు. ఇమీడియట్లీ హౌస్ కన్స్ట్రక్షన్ ఉండే విధంగా మంచి HMDA రేరా అప్రోడ్ వెంచర్లోని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్తో అద్భుతమైన ఆఫర్లతో ప్రాజెక్ట్ వెంచర్ లాంచింగ్లోని అతి తక్కువ ధరకి ఓపెన్ ప్లాట్లు అయితే మీ ముందుకి తీసుకురావడం అనేది జరిగింది. ఈ వెంచర్ అనేది ఎన్ని ఎకరాలలో డెవలప్ చేస్తారు సార్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ గా 28 ఎకరాలలో ఉంటుందండి. HMDA రేరా అప్రోడ్ ప్రాజెక్ట్ సార్ ఇది. ఓకే. అండ్ వెంచర్ లో ఉన్న డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నారు సార్? డెవలప్మెంట్ ఏంటంటే సార్ ఇప్పుడు ఇందులో ప్రాజెక్టులోని 40-33 ఫీట్స్ రోడ్స్ ఇస్తున్నాము అండ్ బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇస్తున్నాము. ప్రాజెక్టు చుట్టూ ప్రారీ కూడా ఉంటుంది అండ్ ప్రతి ప్లాట్ కి నల్ల కనెక్షన్ వాటర్ కనెక్షన్ ఉంటుంది. అవెన్యూ ప్లాంటేషన్ అనేది ఉంటుంది. గ్రీన్ ఏరియా అనేది ఉంటుంది అండ్ మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇట్లా ప్రొవైడ్ చేస్తాము. మనము ప్లాట్ ని పర్చేజ్ చేసి ఇమీడియట్ గా ఇల్లు కట్టుకోవచ్చు అండి. హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ మరొక విషయం ఏంటంటే లొకేషన్ హైలైట్స్. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా ఒక ప్లాట్ కొందాం అనుకున్న కూడా చాలా వరకు మనం పెట్టేటువంటి పెట్టుబడికి ఎలాంటి అప్రిషియేషన్ రాబోతుంది అండ్ చుట్టూ ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి అండ్ ట్రాన్స్పోర్టేషన్ అన్న విషయం గురించి క్లియర్ గా మన వ్యూవర్స్ కి చెప్పండి. ఓకే. సో ఈ డౌట్ ఉంటుంది కాబట్టి మన వ్యూవర్స్ కి వివరించండి. ఓకే సార్, మనకి ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్ లో చూసుకున్నట్లే అయితే ఇది ఏంటంటే మొనరాబాద్ విలేజ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఆపోజిట్ లోనే విలేజ్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే NH44 హైవే కి పక్కకే ఉంది, ఆనుకొని ఉంది. మనకి 5 minutes కి 10 minutes కి హైదరాబాద్ బస్సులు ఇట్లా వెళ్తానే ఉంటాయి మన ముందుకేని. ఇంకొకటి మనకి మేడ్చల్ నుండి ఓన్లీ 17 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్టు లొకేట్ అయి ఉంటుంది అండ్ కన్లకోయ ORR రింగ్ రోడ్ IT పార్క్ నుండి ఓన్లీ 23 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పుడు వస్తున్న తూప్రాన్ దగ్గర త్రిబుల్ ఆర్ బిలో 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మనకి ఈ ప్రాజెక్టు నియర్ బై గా కూచారం విలేజ్ గిట్ ఉంటుంది. ఇండస్ట్రియల్ ఏరియా అండ్ కంపెనీస్ గిట ఎంప్లాయీస్ కి చాలా బాగుంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ గిట చాలా అద్భుతంగా ఉంటుందండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే MMTS కూడా ఇక్కడ నియర్ బై వస్తుందన్న విషయం అవును. తెలిసింది. ఎస్ సార్, అవును, అది వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనోరాబాద్ విలేజ్ చుట్టూ 108 acres లోని బస్ స్టాండ్ ప్రపోజల్ అయితే ఉంది, అవైలబుల్ ఉంది. బస్ స్టాండ్ ప్రపోజల్ ఉంది. అది కనుక వచ్చిందంటే ఫుల్ డిమాండ్ అయితే పెరుగుతుంది. ఇంతకు ముందు ఏముండే విజయ్ సార్, మనకి ORR రానప్పుడు లోపల ఎక్కడ పోయినా 15,000 నుండి 20,000 గజం ఉండవు. ఎప్పుడైతే ORR వచ్చిందో, ఎప్పుడైతే రోడ్ కనెక్టివిటీ పెరిగిందో, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ORR లోపల 50,000 నుండి 60,000 మధ్యలో గజం నడుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి త్రిబుల్ ఆర్ వస్తుంది. ఈ మనం ముందు చూపి ఆలోచించి ఇందులో ప్లాట్ కొంటే త్రిబుల్ ఆర్ లోపల మంచి అప్రిషియేషన్ పెరుగుతుంది. త్రిబుల్ ఆర్ వచ్చి రోడ్ కనెక్టివిటీ పెరిగితే ఇక్కడ మంచి డిమాండ్ అనేది కూడా పెరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఈ వెంచర్ అనేది డైరెక్ట్ గా హైవే రోడ్ ఫేసింగ్ తోటి ఆర్చ్ ప్రొవైడ్ చేస్తూ వెంచర్ డెవలప్ చేయడం జరిగింది అండ్ 28 ఎకర్లు డెవలప్ చేశారు. ఇక్కడ ఫ్లాట్స్ యొక్క సైజెస్ ఏ విధంగా ఉన్నాయి సార్? సార్ మినిమమ్ 168 స్క్వేర్ యార్డ్స్ లో పర్చేజ్ చేయాలి. మినిమం 170 స్క్వేర్ యార్డ్ నుండి 250-300 స్క్వేర్ యార్డ్ లో పర్చేజ్ చేయొచ్చు. ఈస్ట్ అండ్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ లో ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. ఇందులో సెమీ కమర్షియల్ ప్లాట్లు గిట్ట అవైలబుల్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ ఫ్లాట్ సైజ్ అనేది 168 అంటే ఆల్మోస్ట్ 170 స్క్వేర్ యార్డ్ అప్ టు మనకి 400-500 వరకు ఉన్నాయి అండ్ కావాలంటే కమర్షియల్ కూడా ఉన్నాయి. కమర్షియల్ అండ్ ఈ వెంచర్ లో ఉన్నటువంటి మెయిన్ అప్రోచ్ రోడ్ సార్ ఇది? అప్రోచ్ ఇది 40 feet రోడ్ సార్. ఇది 40 feet BT రోడ్. ఇది వచ్చేసి ఈ ప్రాజెక్ట్ లో మొత్తము 40 feet 30 feet BT రోడ్స్ దగ్గరికి రావడం అనేది జరిగింది. మీరు ఒక్కసారి చూడొచ్చు. అది NH44 నేషనల్ హైవే, అది 6 lane హైవే అండి. హైవేకి ఆనుకునే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. హైవేకి టచ్ అయ్యే ఉంటుందండి. మనము అటు నుంచి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి మేడ్చల్ వస్తుందండి. ORR రింగ్ రోడ్డు
ఎగ్జిట్ నెంబర్ 6 నుండి ఐటీ పార్క్ నుండి ఓన్లీ మనకి 23 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉంటుందండి. మళ్ళీ రైట్ సైడ్ లో వెళ్తే మనకి ఇప్పుడైతే తూప్రాన్ దగ్గర త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ వస్తుందో ఆ త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ నుండి ఓన్లీ 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉంటుంది. సైజెస్ ఏ విధంగా ఉన్నాయి? మినిమం 170 స్క్వేర్ యార్డ్ నుండి 200, 250, 300, 400 స్క్వేర్ యార్డ్ దాకా పర్చేజ్ చేయొచ్చు. ఇందులో సెమీ కమర్షియల్ ప్లాట్లు గిట్ట అవైలబుల్ ఉన్నాయి సార్. ఓకే, ఎవరి బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు ప్లాట్స్ అనేది ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. బుక్ అండ్ చేసుకోండి. ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారా సార్? ఆఫర్స్ ఇస్తున్నాం సార్. ఈ మనం ఫిబ్రవరి 9th లోపు 2025 ఫిబ్రవరి 9th లోపు ఎవరైతే మినిమం 170 స్క్వేర్ యార్డ్ ప్లాట్ బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి 10 grams గోల్డ్ ఫ్రీ అయితే ఆఫర్ ఉందండి. ఈ ఆఫర్ బయట మార్కెట్ లో ఏ కంపెనీ వారికి ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే మనం కస్టమర్ బెనిఫిట్ చాలా ఇస్తాము. అండ్ మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ పార్ట్ ఎలా ఉంటుంది సార్? ఎన్ని రోజులలో రిజిస్ట్రేషన్ 3 months అలా టైం పీరియడ్ బట్టి ఉంటుంది. అండ్ పేమెంట్ షెడ్యూల్ అయితే మనం టైం ఎక్కువ ఇస్తాం సార్. 3 months టైం ఇస్తాము. 1 month లో క్లోజ్ చేసుకోవచ్చు, 2 months లో క్లోజ్ చేసుకోవచ్చు, 3 months లో క్లోజ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు పేమెంట్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే చేసుకోవచ్చు, ఇమీడియట్లీ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ కొంచెం తొందరగా ఇస్తే కస్టమర్ బెనిఫిట్ గురించి మనం కొంచెం డిస్కౌంట్ గిట మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ పెర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 24,999 అండి. మనకి ఎందుకంటే NH44 హైవేకి నాగ్పూర్ హైవేకి టచ్ అయి ఉంటుంది కాబట్టి ఈ హైవేకి ఎక్కడైనా చూడొచ్చు. ఈ ప్రైస్ లో మీకు వేరే ప్రాజెక్ట్ లో ఎక్కడ ప్రైస్ లేదండి, చాలా తక్కువ ప్రైస్ అని మనం చెప్పొచ్చు. అండ్ బ్రోచర్ ప్రైస్ 24,999 ఉంటుంది. ఇది గిట్ట ఫిక్స్డ్ ప్రైస్ కాదు, కస్టమర్ పేమెంట్ షెడ్యూల్ మోడ్ ని బట్టి మనం స్లైట్లీ డిస్కౌంట్ గిట్ట ఇవ్వడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో ఎక్సలెంట్ ఆఫర్స్ తోటి అండ్ ఎక్సలెంట్ ఫ్లాట్ సైజెస్ తోటి అండ్ అన్ని విధాలుగా రీజనబుల్ గా అండ్ కంఫర్టబుల్ గా ఉండే విధంగా భూమి ఎవెన్యూ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. సో స్క్రీన్ పైన సార్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సార్ దగ్గర మాట్లాడి వెంచర్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.